నమస్తే. ఇది నిన్నటి వీడియో. నాకు మాట్లాడడానికి ఇబ్బంది అయిపోయింది కొంచెం. అంటే వాయిస్ ఫీవర్ అండ్ కోల్డ్ వల్ల ఇష్యూ అయింది. అండ్ నేను కూడా కొంచెం బాగా టయర్డ్‌గా ఉన్నాను. అయినా మా గోమాతలు వదులుతారా నన్ను? "నువ్వు బయటకి రా, వచ్చి చూడు, మాట్లాడు. వాటెవర్ ద సిట్యుయేషన్ యూ ఆర్ ఫేసింగ్, యూ కీప్ టాకింగ్ విత్ అస్" అని వీటి బాధ. ఇక తప్పదు. శివ గౌరీ శంకరులు బాలమ్మా బాలమ్మా బాలబిగా బాలమ్మా బాలమ్మా ఏంటి చిన్నారి? మొన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తుందన్నమాట. పర్లేదు, నువ్వు మా కళ్ళ ముందుండు, ఏదో ఒకటి వాయిస్ రాకపోయినా సరే యూ ట్రై సంథింగ్ టు టాక్ అన్నట్టు ఎంత స్టెబోన్ కిడ్స్‌లా తయారయ్యారంటే ఇక తప్పదు అన్నట్టు మాట్లాడుతున్నా. తినండి అప్ప తినండి, అమ్మ చేతి గోరుముద్దలు తినండి. గోవులు వచ్చినా ఇలా రా అని అమ్మ పిలిస్తే వచ్చానన్నమాట. గోలక్ష్మి, పాపని తీసుకొచ్చావా ఇవాళ? అమ్మతో వచ్చావా? అమ్మతో వచ్చావా? హై లవ్లీ బటర్ఫ్లైస్. నిన్న వీటితో మాట్లాడుతుండగా 2 రేడియం బటర్ఫ్లైస్, ఎల్లో బటర్ఫ్లైస్ వీటి చుట్టూ తిరుగుతున్నాయన్నమాట. అరే భలే అనిపించింది అని స్నాప్ తీసా. ఇదేమో ఇవాళ పొద్దున్నే మా బాలాంబిక వచ్చిన వీడియో. ఇవాళ ముగ్గు వేయడం కూడా కొంచెం లేట్ అయింది. మా బాలాంబికకి ఎంత గుడ్ అండర్స్టాండింగ్ అంటే నాతో, సరే నువ్వు మెల్లగా లేగు అన్నట్టు తను కూడా కాస్త డిలేగా వచ్చిందనమాట. తనెక్కడ త్వరగా వచ్చేస్తుందేమో అని నేను త్వరగా ఎట్టో తంటాలు తిప్పలు పడి వేసా ముగ్గు. తర్వాత తను వచ్చాక గోపూజ చేసుకుని బయలుదేరింది. ఇన్ కేస్ నేను కనపడకపోతే ఓ గంట కాదు 1.5 గంట అయినా అలాగే నిల్చుంటుంది. ఐ డోంట్ లైక్ టు మేక్ దెమ్ వెయిట్ లైక్ దట్. తను ఇక యథావిధిగా పూజ చేసుకుని ఎంచక్కా బొట్టులు పెట్టించుకుని కాసేపు సేద తీరి బయలుదేరింది. ఇవాళ తను వాళ్ళ బుజ్జి పాపని ఇంట్లో వదిలేసి తినే ఒక్కటే వచ్చేసింది. కాస్త కోల్డ్ ఫీవర్ అండ్ నీరసం ఉన్నప్పటికీ నేను ముగ్గు వేయడానికి రీజన్ ఏంటంటే వామ్ సన్లైట్లో ఉండడం కొంచెం మంచిది కదా అని ముగ్గు వేసిన తర్వాత ఇలా గోపూజ చేశానన్నమాట. మా అమ్మగారు మేము ఇక్కడ వచ్చిన కొత్తల్లో ఇలా చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అతను ఏం చెప్పారంటే మనం వేసే ముగ్గుని దాటి వెళ్ళేవాళ్ళు తిరిగి క్షేమంగా వారి వారి ఇంటికి ఈవినింగ్ చేరిపోవాలి అండ్ అది రక్షణ కూడా ఇంటికి అని చెప్పారనమాట. అందుకని మా ఇంటి ముందు ఆల్మోస్ట్ ఏరియా అంతా ఈ ఎడ్జ్ టు ఆ ఎడ్జ్ వరకు ఇంక్లూడింగ్ వేప చెట్టుతో పాటు మా హౌస్తో పాటు మా ఇంటి ముందు నుంచి వెళ్ళే వాళ్ళందరూ మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో వేస్తాను. ఇక ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు, మా ఇంటి దేవతలకు, పితృదేవతలకు, పంచభూతాలకు అండ్ సూర్యభగవానునికి ఎవ్రీడే ఆహ్వానంగా ముగ్గులు వేస్తూ ఉంటాం.
హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే సూర్యభగవానుడితో పాటు గోమాతలు, భైరవులు, పక్షులు, మా చిన్నారి పిల్లులు అందరూ అలా వారి అడుగులు వేసి వెళ్ళి వస్తూ ఉంటారు. ఎంతైనా పశుపతీశ్వరుని చంటి పిల్లలు. హర హర మహాదేవ శంభో శివోహం.